వెల్కమ్ టు ఆర్&ఆర్ రెసిపీస్. ఈ రోజు మనం కొర్రలు పెసలతో కిచిడి తయారు చేసే విధానం చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. కొర్రల రైస్ లా అనిపించదు, మనం రైస్ లాగే అనిపిస్తుంది. తయారు చేయడం కూడా చాలా సింపుల్. ఇలా కొర్రల కిచిడి లంచ్ బాక్స్ కింద కూడా పెట్టచ్చు. కొర్రల కిచిడికి కొర్రలు ఒక గ్లాస్ తీసుకున్నాను. అర గ్లాసు పెసలు తీసుకోవాలి. కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, బంగాళదుంపలు ఇప్పుడు బాగా కడిగి ఒక పావు గంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో వేసి కొర్రలు వాటర్ వేసి 2 సార్లు కడిగి పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు పోపులు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొర్రల కిచిడికి కంపల్సరీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అర గ్లాసు పెసలు వేసుకోవాలి. కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. ఈ పెసలతో కొర్రలు కిచిడి చాలా టేస్టీగా ఉంటుందండి. పెసలు బాగా వేగాయి కదా, కట్ చేసుకున్న క్యారెట్, బంగాళదుంపలు వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాం కదా, మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 7 నిమిషాల పాటు ఉంచాలి. 7 నిమిషాలు అయింది. మూత తీసి చూద్దాం. కూరలన్నీ బాగా మగ్గిపోయాయి కదా, బాగా వేగాయి. కడిగి పెట్టుకున్న కొర్రలు వేసుకోవాలి. ఒక గ్లాసు కొర్రలకి 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇలా 3 గ్లాసులు వాటర్ వేసాం కదా, బాగా కలుపుకోవాలి. కొర్రల కిచిడి ఇప్పుడు కుక్కర్లో వేసుకుంటాం కదా, అందుకే 3 గ్లాసులు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు తగినంత వేసుకోవాలి. కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసి బాగా కలుపుకోవాలి. కొర్రలు ఇష్టం లేదు అనే వాళ్ళ కోసం ఇలా కొర్రలు కిచిడి చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. కొర్రలని తెలియకుండా రైస్ అనుకుంటారు వాళ్ళు.
మొత్తం అంతా కుక్కర్లో వేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టి 3 విజిల్లు పెట్టుకోవాలి. 3 విజిల్లు వచ్చే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. విజిల్ మూత వచ్చింది, మూత తీసి చూద్దాం. కొర్రల కిచిడి బాగా ఉడికిపోయింది. పొడిగా చాలా పొడిగా ఉంది. కరెక్ట్గా 3 గ్లాసులు వాటర్ కరెక్ట్గా సరిపోయింది. కొర్రలకి వేసుకోవాలి. ఇలా కొర్రల కిచిడి లంచ్ బాక్స్ కింద కూడా పెట్టచ్చు. వేసుకున్నాం కదా, ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. కొర్రలు అయితే ఆరోగ్యానికి చాలా మంచిది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.